వేదికలు అందించిన పెద్దలందరికీ, ప్రభుత్వం తరపున వచ్చిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మా అక్క కవితక్క గారికి, ఇక్కడ పేరు పేరున వచ్చిన మినిస్టర్స్ అందరికీ, ఎమ్మెల్యేలస్ అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. ముందుగా 2 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను. ఈ సినిమాని చూస్ చేసుకోవడానికి బలమైన కారణం కూడా ఒకే ఒక డైలాగ్: మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు, మనం నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి. రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత అని మళ్ళీ గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ సినిమా చేస్తున్నా. మీ అందరికి తెలుసు, ఈరోజు జీరో పాలిటిక్స్ చేద్దాం, రాజకీయాలకు వద్దామంటే నమ్మసక్యంగా మనం కూడా లేము. ఆ విషయం మనకు కూడా తెలుసు. మన ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకొని ఒకసారి చూస్తే ఎస్, వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. బట్ నా తరపున కాంట్రిబ్యూషన్గా నేను సినిమా పరంగా నేను ఏమి ఇవ్వగలుగుతాను సమాజానికి అనిపించినప్పుడు, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రూపాయి సంపాదించుకోకుండా 25 సంవత్సరాల జీతాన్ని కూడా ప్రజల కోసం సాక్రిఫైస్ చేసి, ఇప్పుడు వచ్చే పెన్షన్ని కూడా ఆయన తీసుకోకుండా ప్రజలకు సాక్రిఫైస్ చేసి, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం తను పడ్డ పాటలు అంతా ఇంత కదా నేను చెప్పలేని సినిమా రూపంలో మీరే చూస్తారు. సో గుమ్మడి నరసయ్య గారికి నేను చెప్పడం కంటే మీరు సినిమాలో బాగా చూస్తారు, మీ అందరికీ సుపరిచితుడైన దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ వీటన్నిటికీ మించి నాకు ఒకే ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ఒక గొప్ప కథ చేయడానికి ఒక గొప్ప క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ ఏంటంటే రియల్ హీరో, కన్నడ సూపర్ స్టార్, కరునాడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం ఏదైతే ఉందో, ఆయన క్యారెక్టర్కి గౌరవం ఇచ్చిన వ్యక్తులు అయి ఉంటారు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రజల కోసం ఎంత స్ట్రాంగ్గా నిలబడిందో, వాళ్ళు కూడా రాజకీయ పరంగా కాంట్రిబ్యూషన్గా ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఈ సినిమా ద్వారా మీకు చెప్తారు. అండ్ ఎక్కువసేపు కాకుండా ముందుగా ఈ సినిమా ఒప్పుకోవడానికి గట్స్తో పాటు స్ట్రాంగ్ ఇది ఉండాలి, వెపన్ అంటే లైక్ ఫైనాన్షియల్గా. ఎన్ సురేష్ రెడ్డి గారు నిజంగా ఆయనకి పాదాభివందనాలు. ఎందుకంటే ఇలా సినిమా చేయాలంటే గొప్ప మనసు ఉండాలి, ఆ మనసు ఆయనకు ఉంది. ఆయన ఇచ్చిన అవకాశాన్ని 100% సఫలం చేసుకుంటాను. అండ్ మా గీతమ్మ, మేము గీతమ్మ గారిని అమ్మ అని పిలుచుకుంటాము. ఎందుకంటే ఆవిడ ఎవరు ఉన్నా కూడా, ఇంటికి ఎవరు వచ్చినా సొంత బిడ్డలా చూసుకుంటారు. ఆవిడకి 2 అమ్మాయిలు, 4 అబ్బాయిలు, ఇప్పుడు 5 అబ్బాయిలు, అందులో నేను ఒక అబ్బాయిని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి విజిట్ చేసినందుకు అందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఒక డైరెక్టర్ మాట్లాడితే అంతే కిక్ ఉంటుంది మరి.